ప్రతి ఆదివారము నక్షత్ర ధ్యాన మందిరానికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేద్దాం, సత్సాంగత్యం చేద్దాం, మన సందేహాలను నివృత్తి పరచుకుందాం. చక్కటి ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం, ఆనందంగా గడుపుదాం. ధ్యానం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ధ్యానం చేయు విధానముగా ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చుని అనగా నేలపై కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. చేతులు రెండు లింగ ఉత్రలో కలిపి కాళ్ళు రెండు క్రాస్ చేసి కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఏకధారగా గమనిస్తుండాలి. ఆలోచనలు వస్తున్నా వాటిని కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాసపై ధ్యాస ఉంచాలి. తద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వారైనా చేయవచ్చు. ధ్యానం వలన లాభాలు తెలుసుందా మిత్రుమా? ప్రతి ఆదివారము నక్షత్ర ధ్యాన మందిరానికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేద్దాం, సత్సాంగత్యం చేద్దాం. సగి ధ్యానం అమృతాన్ని స్వీకరిద్దాం, ఆనందంగా గడుపుదాం. ధ్యానం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ధ్యానం సర్వరోగ నివారిణి, అనగా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు. ప్రతిరోజు ధ్యానం సాధన చేసి అన్ని రకాల రోగాల నుండి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చును. ఇంకా మానసిక ప్రశాంతత కలిగి పరస్పర అవగాహన పెరుగుతుంది. జీవితంపై చక్కటి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ధర్మబద్ధంగా జీవించగలుగుతాము. విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతాము. చదువులో ఆటపాటల్లో చక్కగా రాణిస్తారు. ఇంకా సరి అయిన నిర్ణయాలు తీసుకునే శక్తి వారి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించగలుగుతారు. అందుకే ప్రతిరోజు కనీసం 2 సార్లు సాధన చేద్దాం. ప్రతి ఆదివారము నక్షత్ర ధ్యాన మందిరానికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేద్దాం, సత్సాంగత్యం చేద్దాం. మన సందేహాలను నివృత్తి పరచుకుందాం. చక్కటి ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం, ఆనందంగా గడుపుదాం. ధ్యానం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ధ్యానం నుండి బయటకు వచ్చే
లెక్కించుకుని లింగముద్ర నుండి చేతులను వేరు చేసి కళ్ళపై ఉంచుకోవాలి ప్రశాంతంగా. తరువాత 5 నుండి 1 వరకు లెక్కించి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఎవరి చేతులని వారు చూసుకోవాలి. తరువాత గట్టిగా చప్పట్లు కొట్టాలి. ధ్యానం తరువాత 1 గ్లాసు మంచి నీరు తాగల. ఆదివారం నక్షత్ర ధ్యాన మందిరానికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేద్దాం. మన సందేహాలను నివెత్తి పరచుకుందాం. చక్కటి ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. ఆనందంగా గడుపుదాం. ధ్యానం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఆదివారం నక్షత్ర ధ్యాన మందిరానికి వెళ్ళి సజ్జన సాంగత్యం చేద్దాం.